మోహిని ఎమ్మడి పెడతాడు. అప్పుడు పార్వతి ఎవడెమ్మడి పోతున్నావంటే ఆమె నీకంటే అందంగా ఎవరు అన్నాడు. ఆమె పోయి మోహిని వెంబడి పోయి అలా నువ్వు ఎవరు తల్లి ఎక్కడ నుంచి పుట్టినావు ఏం కావాలి ఏమంటే ఆమె ఏం చెప్పదు. ఎట్లా పోపో ఇప్పుడు పార్వతిని ప్రశ్నించినావు కదా ఆమెకు పోవని అని ఆమె ఇల్లుకున్న శివుడు ఆమె వెంబడే పోతాడు. పోయిన తర్వాత ఆమె ఎప్పుడైతే స్నానానికి వెళ్తానంటుందో అప్పుడు తన బట్టలు విప్పుతున్నప్పుడు ఆయన వీర్యం స్ఖలితం అవుతుంది. ఆ వీర్యం స్ఖలితం దగ్గర ఆకులో ఒక బాలుడు పుడతాడు. ఆ బాలుడిని పుట్టిన తర్వాత శివుడు చూసి మాయనంతా తెలుసుకుని ఆయనకు తన శరీరం తన మెడలో ఉన్న మణిని మాలని ఆయన వేస్తే అప్పుడు పాండ్యరాజు అనేట ఆయన వచ్చి ఆ పిల్లని ఎత్తుకుంటాడు. ఆ మణి ఉండడం వల్ల ఆయనకు మణికంఠుడు అని పేరు పెట్టినారు. ఆ మణికంఠుడు పెరిగి పెద్దవాడు. ఆ రాజుకు అప్పుడు సంతానం లేదు, కానీ మణికంఠుడు వచ్చిన తర్వాత ఇంకో సంతానం కలుగుతుంది. అప్పుడు రాజు ఏమంటారంటే పెద్ద కొడుకుగా వీడిని రాజ్యం చేద్దామని అనుకుంటుంది. కానీ నా కొడుకు రాజు కావాలనే దృక్పథంతో ఆమెను మహేషుడిని తన తల నొప్పి పెడుతుంది అని చెప్పేసుకొని బాధపడుతూ ఉంటే నీకు ఎట్లయితే తలనొప్పి తగ్గుతుంది అని అంటే పులిపాలు తెచ్చిస్తే తగ్గుతుంది అని. మరి పులిపాలు తేవడానికి ఎవరు అంటే పెద్ద కొడుకు అంటాడు నేనే పోతానంటే మణికంఠుడు నేనే పోతానంటాడు. పోతే అప్పుడు ఇంద్రాదేవతలు వచ్చి ఆమె కావలసిగానే నేను చంపడానికి అడవిలో పంపించిన తండ్రి అంటే నాకేం భయం లేదంటే ఇప్పుడు ఇంద్రాదులందరూ కూడా పులులుగా మారి ఆ పులి పాలను తీసుకొని వస్తాడు. అప్పుడు మణికంఠుడు అంటారు అమ్మ నువ్వు ఇంత చెప్పేదానికంటే నా కొడుకు రాజు కావాలి, నువ్వు కావద్దంటే నేను మొదలే వెళ్ళిపోయేవాడిని కదా, నేను తపస్సుకు వెళ్ళేవాడిని, నాకు నీ రాజ్యం అక్కర్లేదు, నీ కొడుకునే రాజు చెయ్యి అని చెప్పేసి ఆ పులిపాలు ఇచ్చేసి తన అడుగు పెడుతుంటే తండ్రి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి ఆమె దగ్గర ఉన్నాం కాబట్టి ఆమె మనం సాధారణంగా కర్ణాటకలో అప్ప అంటారు, తెలుగులో అయ్య అంటారు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయ్యా అప్ప అని అనడంతో ఆయనకు అయ్యప్ప అని పేరు పెట్టి ఆయన వెళ్ళిన తర్వాత నిన్ను చూడాలంటే నువ్వు పెద్ద కొడుకు తపస్సుకు వెళ్తే మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి అని అంటే నేను నా బాణం వదులుతాను, ఎక్కడైతే బాణం పడిందో అక్కడ నేను సంక్రాంతి నాడు మీకు జ్యోతిర్పులో దర్శనమిస్తానని రాజుకు వాగ్దానం చేస్తాడు. ఆ 18 బాణాలు వదిలిన ప్లేస్ ఇప్పుడు 18 మెట్లున్న అయ్యప్ప స్వామి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలంలో తాను చేసేసుకుని ఆ అయ్యప్ప స్వామిని జ్యోతిర్పుల దర్శనం ప్రతి సంక్రాంతికి రాజు తన మేళ తాళాలతో వెళ్ళేవాడు. కానీ అప్పుడు ఏమైందంటే మెడతాళాలతో వెళ్ళేవాడు, అందరూ చేసుకొని వచ్చి పోయేవాడు. కానీ మిగతా ప్రజలు కూడా వెళ్ళడానికి వెళ్తే అక్కడ పులులు ఇవి వేరే సరీసృపాలు ఇవన్నీ తినేవి. అప్పుడు వాడు గట్టిగా అరుచుకుంటూ స్వామి శరణమైపోయి డ్యూటీలు పట్టుకొని వెళ్ళేవారు. అప్పుడు శని వచ్చేసి నీ దగ్గర వచ్చేవాళ్ళను నిన్ను ఇద్దరిని కూడా నేను శని ఉన్నాను పట్టుకుంటాను, నీ దగ్గర ఎవరికి రానియకుండా చేస్తాను అన్నాడు. శని వచ్చి ఎవరికి అయ్యప్ప స్వామికి. అప్పుడు అయ్యప్ప స్వామి శనిని బంధించి నువ్వు ఇలా చేస్తావు అని అంటే నువ్వు చెప్పు నువ్వు ఏం చేస్తావు, శని పడితే సడసాదిలో ఏమవుతుంది, శని యొక్క ఏలినాశనంలో ఏమవుతుంది అంటే ఏలినాశనంలో పెద్ద పెద్ద రాజులు కూడా రోడ్డున పడతారు, వాళ్లకు తినడానికి తిండి లేకుండా భిక్షాడుకొని బతికేటట్టు చేస్తాను, మంచి రాజు రకమైన బట్టలు వేసుకుని వాళ్ళకి చిరిగిన బట్టలు వేసుకునేటట్టు చేస్తాను, వాడు మంచి గులాబీ నీళ్ళలో స్నానం చేసేవాడికి చల్లనీళ్ళతో స్నానం చేసేలాగా చేస్తాను, వాడికి తిండి తినేవాడిని భిక్షాడుకునేటట్టు చేస్తాను అని అన్నప్పుడు శని అంటాడు కదా నువ్వు చెప్పే ఈ పీడంతా కూడా నేను నా భక్తులకు 40 రోజులు ఇస్తాను, వాళ్ళు 40 రోజులు గడ్డం పెంచుకుంటారు, చల్లనీళ్ళతో స్నానం చేస్తారు, భిక్ష అని భోజనం చేస్తారు, వాళ్ళు 40 రోజులు చేసిన వాళ్ళకి వచనం ఇవ్వు, నీ పీడ 40 రోజులు పోతున్న వాళ్ళకి నీ శని పీడ ఉండదు అని వచనం ఇవ్వు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా శని పీడ ఉండదని వచనం ఇవ్వమన్నప్పుడు శని వచనం ఇస్తాడు. కాబట్టి ఈ సాధన మనం 40 రోజులు చేస్తే మనకు కానీ మన ఇంటి వాళ్ళకి కానీ ఎలాంటి శని పీడ ఉండదు అని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి నిష్ఠగా ఈ 40 రోజులు సాధన చేసిన వాళ్ళు, ఆ 18 మెట్లు ఎక్కిన వాళ్ళు, 18 సార్లు వెళ్ళి వచ్చిన వాళ్ళు గురుస్వామిగా పూజింపబడతారు. వాళ్ళకు గురుస్థితి వస్తుంది. ఈ 18 స్థితులు వచ్చిన తర్వాత వాడు గురువు అవుతాడు. కనుక ఈ అయ్యప్ప స్వామి దీక్షను నిష్ఠగా చేసిన వాళ్లకు ఆ ఫలితం దొరుకుతుంది, శనిపీడ ఉండదు అని. శనిపీడతో పాటు ఏ గ్రహపీడ కూడా ఉండదు అని చెప్పి మీ కుండలిలో చెడు గ్రహాలు ఉన్నా కూడా ఆ పీడలు ఉండవు అని చెప్పబడింది. కాబట్టి ఈ దీక్షను మనం చేయవాలి. సరేనా? మళ్ళీ దీన్ని ఇంకో సగం భాగం రేపు ఎప్పుడని చెప్తాను.